హరే రామ హరే కృష్ణ. అరణ్యవాసంలో ఉన్న పాండవులకి యక్షుడికి మధ్య జరిగిన ప్రశ్నలు ఏమిటి, సమాధానాలు ఈరోజు భాగంలో మనం తెలుసుకుందాము. యక్ష ప్రశ్నలు. మొదటిది, సూర్యుడిని నడిపేది ఏది? అతను ఎవరిని అనుసరిస్తున్నాడు? అతడు ఎందుకు అస్తమిస్తాడు? సూర్యుడికి ఆధారం ఏమిటి? దానికి సమాధానంగా, సూర్యుడిని బ్రహ్మ నడిపిస్తాడు. దేవతలు సూర్యుడిని అనుసరిస్తారు. ధర్మం వల్లనే భాస్కరుడు అస్తమిస్తున్నాడు. అతనికి ఆధారము సత్యమే. తదుపరి ప్రశ్న, పురుషుడు ఎందుకని క్షత్రియుడు అవుతున్నాడు? ఎందువల్ల మహిమ ఎక్కువ అవుతుంది? దేనివల్ల సహాయం లభిస్తుంది? ఎందువల్ల బుద్ధిమంతుడు అనే పేరు వస్తుంది? దానికి సమాధానం, వేద అధ్యయనం వల్లనే క్షత్రియుడు అవుతున్నాడు. మంచి తపస్సు వల్లే మహిమ పెరుగుతుంది. కేవలం ధైర్యం వల్లే మానవుడు సహాయ సంపన్నుడు అవుతున్నాడు. విద్యాజ్ఞులను సేవించడం వల్లే బుద్ధిమంతుడు అవుతాడు. బ్రాహ్మణుడికి ఎందువల్ల దైవత్వం కలుగుతుంది? అతనికి సాధువు అసాధువు మానుషత్యము వేటి వల్ల కలుగుతాయి? సమాధానము, వేద అధ్యయనం వల్లే బ్రాహ్మణుడు అవుతాడు. ఎక్కువగా వ్రతాచారణం వల్ల సాధుత్వము, వ్రతం చేయకపోతే అసాధుత్వము, శుభ్రత లేకపోవటం వల్ల కలిగే మృత్యు భయం వల్ల మానుషత్యము కలుగుతాయి. జీవస్మృతుడు అంటే ఎలాంటి వాడు? దేవతలను, అతిథులను, సేవకులను కాదని తాను ఒక్కడే భుజించేవాడు జీవస్మృతుడు. భూమి కంటే బరువుగా ఉండి మహత్తరమైనది ఏది? ఆకాశం కంటే పొడవైనది ఏది? గాలి కంటే వేగం కలది ఏది? గడ్డి కంటే జీవికి జీర్ణమయ్యేది ఏది? తల్లి భూమి కంటే బరువై మహత్తరమైనది. తండ్రి ఆకాశం కంటే పొడవైనవాడు. గాలి కంటే మనసు వేగవంతమైనది. గడ్డి కంటే చింతతో ఉన్న మనసు జీవికి జీర్ణమయ్యేది. నిద్రించినా కన్ను మూయనది ఏది? జన్మించిన చైతన్యం లేనిది ఏది? రూపం ఉన్న హృదయం లేనిదేమిటి? మేఘం వల్ల కొనసాగేది ఏది? చేప నిద్రించినా కన్ను మూయదు. జన్మించిన అండం చైతన్యం లేనిదే. రాతికి రూపం ఉన్న హృదయం లేదు. ప్రయాణించే వారికి, రోగంతో ఉన్నవాడికి, గృహస్థుకు, మరణించిన వాడికి చుట్టాలు ఎవరు? ప్రయాణికుడికి అధర్వులు మిత్రులు, రోగంతో ఉన్నవాడికి వైద్యుడు, గృహస్థునికి మంచి భార్య, మరణించిన వాడికి చేసిన ధర్మము బంధువులు. ధర్మానికి కీర్తిని ఏది ఆధారము? స్వర్గానికి మార్గం ఏది? సుఖాలకు ఏది ఆధారం? ధర్మానికి దాక్షిణ్యం ఆధారం, కీర్తికి మహిమ ఆశ్రయం, దానంతో కూడిన సత్యం స్వర్గానికి మార్గం, సుఖానికి సౌశల్యం ఆధారం. నరునికి ఆత్మ ఎవరు? అతనికి దైవికమైన బంధువులు ఎవరు? మానవుడి మనుగడ దేనివల్ల కొనసాగుతుంది? మానవుడు ఇతరముల కంటే ఎందువల్ల అధికుడు? కుడికే మనిషి ఆత్మ. భార్య దైవికమైన చుట్టం. పర్జన్యుడి వల్ల మనుష్యుని జీవితం సాగిపోతుంది. వితరణ వల్ల మనిషి ఇతరుల కంటే అధికుడు. లోకంలో గొప్ప ధర్మం ఏమిటి? ఎప్పుడు పరిణితో ఉండేది ఏది? ఆనందం పెరగాలంటే దేన్ని నిగ్రహించుకోవాలి? ఎవరితో సంధి చెడిపోదు. అహింస అన్ని ధర్మాల కంటే ఉత్తమం. యోగ కర్మ ఎప్పుడు పరిణతి చెంది మంచి ఫలితం ఇస్తుంది. మనసులోని అహంకారాన్ని నిర్మించుకోకుంటే పరమానందం తప్పక కలుగుతుంది. మంచివారితో ఏర్పరచుకున్న స్నేహం ఎప్పుడు చెడిపోదు. లోకానికి దిక్కు ఏది? అన్నపానాదులు వేటి వల్ల పుడతాయి? ఏది విషయం? శ్రాద్ధ విధికి తగిన సమయం ఏది? సత్పరుషులే లోకం అంతటికి దిక్కు. ఆకాశము భూమిలే అన్నపానాదులకు ముఖ్య కారణం. బ్రాహ్మణుల డబ్బు విషం. బ్రాహ్మణులు వచ్చిన సమయమే శ్రాద్ధ విధికి అనువైన సమయం. పురుషుడు అంటే ఎవరు? ఎటువంటి వాడు? అందరికంటే ధనవంతుడు ఎవరు? ఎవర సత్కీర్తి భూమి స్వర్గలోకాల్లో నిరాఘాటంగా వ్యాపిస్తుందో అలాంటి వాడే పురుషుడు అని ఆర్యుల అభిప్రాయం. ప్రియం అప్రియం, సుఖదుఖాలు, భూత భవిష్యత్తులు సమానంగా చూసే మహాత్ముడే అందరికంటే ధనవంతుడు. ఈ సమాధానాలు విన్న యక్షుడు, నా ప్రశ్నలన్నింటికీ సరి అయిన సమాధానాలు ఇచ్చావు. నాకు ఆశ్చర్యం కలిగించావు. నీ సోదరులలో ఒక్కరిని మాత్రమే బ్రతికిస్తానని, నలుగురిలో ఎవరిని బ్రతికించాలో నువ్వే చెప్పు అన్నాడు యక్షుడు. కొంచెం సేపు మాత్రమే ఆలోచించిన ధర్మరాజు, నా సోదరుడు నకులుడిని బ్రతికించు మహానుభావ అన్నాడు యక్షుడు. తన సొంత సోదరులు కుంతి పిల్లలు అయిన భీముడు లేదా అర్జునుని కాకుండా మాద్రి కుమారుడు నకులుడిని ఎందుకు బ్రతికించమని అడుగుతున్నావు? పైగా భీమార్జునులు అత్యంత ధైర్య సాహసవంతులు. వారిని బ్రతికించమని కోరకుండా నకులుడిని ఎందుకు ఎంచుకున్నావు అని అడిగాడు. దానికి ధర్మరాజు, యక్షరాజా, మా తండ్రి పాండురాజు గారికి కుంతి, మాద్రి అనే 2 భార్యలు. కుంతిపుత్రుల్లో నేను బతికే ఉన్నాను. మాద్రి తనయుల్లో
ఒక్కరైనా జీవించాలి కదా అన్నాడు. సంతోషించిన యక్షుడు, నీ ధర్మజ్ఞతకు మహాదానందంగా ఉంది. నీ సోదరులు అందరినీ పునరుజ్జీవితుల్ని చేస్తాను అని చెప్పి వారందరికీ స్పృహ కల్పించాడు. పరమానందంలో ధర్మరాజు, సందేహం లేదు, నీవు యక్షుడు అయితే కావు, నువ్వు ఏదో దేవతవు, నీ నిజరూపం నాకు చూపించు అని కోరాడు. దానికి యక్షుడు, నేను ధర్మదేవతను. సత్యం, శౌచం, దానం, తపం, శమం, దాంతి, కీర్తి, సమగ్ర పరిజ్ఞానం నా స్వరూపాలే. నా కుమారుడివైన నిన్ను పరీక్షించి చూడాలనే ఉద్దేశంతోనే ఈ కొలనకు చేరాను. నీ సమాధానాలను సంతోషించాను. ఇంకో వరం కూడా ప్రసాదిస్తున్నాను, కోరుకో అన్నాడు. ధర్మరాజు భక్తితో ధర్మదేవత అయిన యమధర్మరాజుకి సాష్టాంగ నమస్కారం చేస్తూ, ధర్మదేవ, ఆశ్రమ సమీపంలో ఉన్న ఒక బ్రాహ్మణుడి అరణిని జింక అపహరించి పారిపోయింది. దాన్ని ఆయనకు తన హోమంలో లోపం రాకుండా మళ్ళీ ప్రసాదించాలని ప్రార్థించాడు. ధర్మదేవత చాలా సంతోషించి, ధర్మజుని మనోగతం ఎలాంటిదో తెలుసుకోవడానికే అలా కల్పిత జింకను సృష్టించానని చెప్పి అరణిని తిరిగి ఇచ్చాడు. ధర్మదేవత కుమారుడైన ధర్మరాజుపై అపార కృపా కటాక్షాలతో, ధర్మనందన, మీ 12 అరణ్యవాసం పూర్తి అయినది. ఒప్పందం ప్రకారం మీరు 13వ సంవత్సరము అజ్ఞాతవాసం చేయాల్సి వస్తుంది. అజ్ఞాతవాస సమయంలో మీరు అందరూ ఏ రూపంలో ఉండాలి అని కోరుకుంటున్నారో అలాంటి రూపమే మీకు ఏర్పడుతుంది. మిమ్మల్ని ఎవరు కొంచెం కూడా గుర్తుపట్టలేరు. ఇది మీకు వరంగా ఇస్తున్నాను. ఇంకేమైనా కోరిక ఉంటే నాకు తెలియజే, నెరవేరుస్తా అన్నాడు. అందుకు ధర్మరాజు ఆనందంతో, నీ దర్శనంతో ధన్యుణ్ణి అయ్యాను. ఇంకేం కోరిక లేదు. నా మనసు క్రోధ, లోభ, మోహాది దుర్గుణాలకు ఎప్పుడూ దూరంగా ఉండి సదా ధర్మాచరణలో విలసిల్లేటట్లు అనుగ్రహించు అని వేడుకొన్నాడు. ఆ వరాన్ని ఆనందంగా ప్రసాదించి ధర్మదేవత అదృశ్యం అయ్యాడు. భీమార్జున, నకుల, సహదేవులు యథాస్థితికి వచ్చారు. అందరితో కలిసి ధర్మరాజు మళ్ళీ ఆశ్రమానికి చేరుకున్నాడు. బ్రాహ్మణుడికి అరణిని అందజేసి ఆయన శుభాశిష్యులను పొంది ఆనందంగా సోదరులతో గడిపాడు. ఇక తరువాయి భాగంలో మనం పాండవుల అరణ్యవాస సమయంలో కౌరవుల సోదరి దుస్సల భర్త అయిన సైంధవుడిని శిక్షించిన భాగం గురించి తెలుసుకుందాము. హరే రామ, హరే కృష్ణ.